తలుపుల మండలంలో శుక్రవారం కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా తలుపుల మండల కేంద్రం పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఆశేషంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి రావడంతో తలుపుల మండల కేంద్రం దద్దరిల్లింది. వేలాదిగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటే నినాదాలు చేశారు. సందర్భంగానే ఎమ్మెల్యే పేరు కందికుంటకు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. తలుపుల మండలం కూతవేట దూరంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉందని, అయినా అభివృద్ధి చేయడం నిర్లక్ష్యం వహించడం జరిగిందని విమర్శించారు. తలుపులకు కృష్ణా జలాలు తరలిస్తామన్న హామీ నీటి మూటగా మిగిలిందంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపించాలని కార్యకర్తలకు, అన్నదాతలకు ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పట్టుకున్నారు. నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు. శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి. మీ భవిష్యత్తుకు గ్యారెంటీ మాది. సిద్ధమా తమ్ముళ్ళు? పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంపదమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశం అంటే కార్యకర్త ప్రతిమా. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే నిన్ను పుట్టించాలి. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా అయ్యో వెళ్ళిపోనా, అయ్యో ముందుకు వెళ్ళిపో, ముందురా. సభలలో అందరినీ కూర్చోబెట్టాడు.